ఏంటి? ఎక్కువ లేడీస్లో నీ పెయిన్స్ రావడానికి ఏమిటి కారణం? ఫీమేల్స్లో రావడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి మ్యామ్. మెయిన్ రీజన్ పర్టికులర్లీ కొంచెం 40s దాటేటప్పటికి 50s దగ్గర వచ్చేటప్పటికి హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్ కొంచెం మెనోపాజ్ దగ్గరికి వచ్చినప్పుడు వీటి వల్ల బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. నేను అంటే సరదాగా లేడీస్ అందరికీ అర్థం కావడానికి ఎలా చెప్తానంటే, ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉమెన్కి ఫ్రమ్ మెనార్కీ టు మెనోపాజ్, ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ ఉంటాయి. సో నేచర్ ఆర్ గాడ్ హ్యాస్ గివెన్ దమ్ ఎక్స్ట్రా హార్మోన్స్ సో దట్ దే రన్ స్మూత్లీ. సో ఎంత పనైనా వాళ్ళు చేయగలుగుతారు, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే. కానీ అదే మెనోపాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హార్మోన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సో సడన్లీ దే రియలైజ్, అదేంటి ఇంతకాలం నేను ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా, నేను ఎలా తినకపోయినా నాకేం కాలేదు కదా, ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఇవన్నీ చేయాలా? వాళ్ళకి థాట్ ప్రాసెస్లో మార్పు కష్టం అవుతుంది. అసలు ఎవరికైనా ఇది కామన్గా వస్తుంది సార్ ఈ డౌట్. ఇన్ఫాక్ట్ మన పేరెంట్స్ జనరేషన్ మనం ఎక్కువ చూసాం. మన అమ్మలు వాళ్ళని మనం ఒక ఎక్సర్సైజ్ చేయమంటే ఒక మేము ఫిజియోథెరపీ చెప్తాం. ఇప్పుడు దాకా చేసావా ఏమిటి అని అడుగుతా. ఇంతకాలం బతికేం కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాలి అంట. అది హార్మోన్ చేంజ్ వల్ల మెనోపాజ్ తర్వాత ఆ ప్రొటెక్షన్ ఉండదు. సో ఆ దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రా పవర్స్ ఇప్పుడు లేవు. సో మీరు కూడా నార్మలే కాబట్టి అందరికలా మీరు కూడా కష్టపడాలి. కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం డైట్ మీద కేర్ తీసుకుంటే డెఫినెట్లీ లేడీస్లో ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది.